పాలిటిక్స్ స్పెషల్లీ మన స్టేట్స్లో ఏంటంటే అంత డివైడెడ్ ఉంటుంది, చాలా ట్రైబలిజం ఉంటుంది. సోషల్ మీడియా అనేది ఒక పెద్ద ప్లాట్ఫారం. దాంట్లో పాతాళానికి తొక్కొచ్చు, హైప్ లేపొచ్చు. ఈ గేర్లు తిరుగుతూ ఉంటాయి, మెల్లమెల్లగా మన మైండ్ దెంగేస్తా ఉంటది. అండ్ లాస్ట్ కి వచ్చేసరికి ఎట్లా కొడతాడంటే ఛాతిలా పాతాళానికి దెంగేస్తావు, ఇంకా రావు బయటికి, ఎప్పటికన్నా వస్తావు అన్న గ్యారంటీ హోప్ కూడా లేదు. అంటే టూ మచ్ ఇట్లా ఆడుకుంటా ఉంటాడు నీతోని. కొన్ని చెప్పి చేస్తాడు, కొన్ని చూపించుకుంటా చేస్తాడు, కొన్ని సడన్ గా చేస్తాడు, టోటల్ గా నీకు ఊపిరాడకుండా చేస్తాడు. దానికే మన దగ్గర కూడా ఎన్నో ఉదాహరణలు జరుగుతున్నాయి. రకరకాల మొన్నటిదాకా ఆంటీ, అంతకుముందు పల్లవి ప్రశాంత్, అంతకుముందు బర్రెలక్క, రకరకాల మంది కుర్చీ తాత, వీళ్ళంతా సోషల్ మీడియాను హైప్ లేపుతున్నారు, ఒకసారి డౌన్ చేస్తున్నారు. అదేవిధంగా యుఎస్లో ఉండే ఒక కుర్రోడు బార్బిన్ పిచ్చి అనే ఒక అబ్బాయి పద్ధతిగా ఏదో సినిమా రివ్యూలు, వాడు సామాన్యుడు కాదని ఆయన భయంకరమైన ఎటకారమైన మనిషి. వాడు ఏం చేసిండంటే ఆ పిల్లోడు ఏదో సినిమా రివ్యూలు, చిన్న చిన్న రివ్యూలు చెప్పుకుంటాడు, కానీ వాడు ప్రతి సినిమాకు నెగిటివ్ ఎక్కువ చెప్తాడు, పాజిటివ్ అస్సలు పోట్లో కొట్టిరండి, డైరెక్ట్ కొట్టేసారు అంతే. గురుజీ గారు చెప్తున్నాను, ఇంకొక 2 సినిమాలు, జస్ట్ 2 సినిమాలు తీయండి, ఇలానే మీరు ఉన్న నమ్మకం పోద్ది. బట్ అది పాజిటివ్ ఏంటంటే ఏ సినిమాకైనా మ్యాక్సిమం ఏంటంటే సినిమా చాలా కష్టపడి, చాలా డబ్బులు వెచ్చించి, ఎంతో కష్టపడి తీసిన సినిమాకు సింపుల్గా అయితే ఏంటంటే అది బాగాలేదు, వీడు బాగాలేదు, ఆచార్య మీద భయంకరం ట్రోల్ చేసాడు. ప్రతి సినిమా, ఈ మధ్య వచ్చిన దేవరకొండ సినిమా మీద, ప్రతి సినిమా మీద నెగిటివ్ రివ్యూస్ చేసి 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 పాపులర్ అయ్యిండు. యుఎస్లో జాబ్ చేసుకుంటూ ఈ సినిమా రివ్యూ ఇచ్చుకుంటూ భయంకరంగా పాపులర్ అయింది. అంతవరకు బాగానే ఉంది, ఎందుకంటే మామూలుగా ఆయనకు వ్యూస్ వస్తున్నాయి, మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. అబ్బాయి ప్రతిదీ నెగిటివ్ చేసుకొని బాగా రాసుకొని నీట్గా, మాలాగా కాదు, నేనంటే చెప్పేస్తా, కానీ వాడు అట్లా కాదు, ప్రతి పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకొని పేపర్ పక్కనే పెట్టుకొని ఒక్కొక్కటి చూసుకుంటా ప్రతి సినిమా, మన ఇండియాలో ఏ సినిమా రిలీజ్ అయినా దాని మీద 99% పిచ్చోడు నెగిటివ్గానే చెప్తాడు సినిమా చూడంగానే. అట్లా చెప్పుకుంటూ ఏదో ఒకటి అరాపరా అసలాన్ని కూడా ఏకిపారేసాడు. పెద్ద సినిమా అది పాపం, దాన్ని కూడా ఏకిపారేసాడు. అలాంటోడు వీడు గమ్ము ఉండకుండా పోయి పొలిటికల్లో వెళ్ళిపెట్టాడు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను, గమ్ముగుంటుందా? అసలే ఆంధ్రప్రదేశ్ అది అంతంత మాత్రం కొంచెం అడ్డు ఉంది. అక్కడ ఏం వేసినా కూడా ఒక పక్క చంద్రబాబు నాయుడు, జనసేన వాళ్ళు యువకులు సోషల్ మీడియాలో భయంకరంగా ఫాస్ట్ ఉంటారు, ఏం చేసినా కూడా మొత్తం తోవేస్తారు. ఒక పక్క జగన్, వీళ్ళు ముగ్గురులో పోటాపోటీ నడుస్తున్నట్టు. అందులో ఎలక్షన్ దగ్గరకు వచ్చింది, మార్చి ఏప్రిల్లో జరుగుతుంది కూడా. అలాంటి టైంలో వాళ్ళ మీద సో మీ ఫ్యాన్స్, జనసేన ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు, ఇన్ని రోజులు మీరు ఓడిపోయినప్పుడు ఏం చేశారు, తర్వాత గవర్నమెంటే ఉద్యోగాలు ఇవ్వాలా, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నన్ను నేను ఎక్కువ చేసుకున్నట్టు కాదు, కానీ నాకేమనిపిస్తుంది అంటే జనాలు వచ్చి జాబులు ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వాలరా మీకు జాబులు? మీరు చదువుకోలేదా? మీ బతుకు మీరు బతకండి, గవర్నమెంట్ వచ్చి ఎందుకు మీకు జాబులు ఎతికించాలి? ఏంద్రా నాయన ఇది ఇట్లా చేస్తే నువ్వు ఉంటుందా అసలు? నేను పీకరా? అదేవిధంగా ఎప్పుడైనా నువ్వు సినిమాలు రివ్యూ ఇచ్చుకునేవాడికి మంచిగా ఉంది కదా, అప్పటి వరకు బాగానే చేసుకుంటున్నావు కదా, వచ్చిన డబ్బులు చాలవా, కాంట్రవర్సీ కావాలా? చూసావా ఏమైంది? లాస్ట్కు మొత్తం ఏకిపరేసి లాస్ట్కు నీ ఉద్యోగం పోయే పరిస్థితి కూడా ఏర్పడ్డది. ఎందుకురా నాయన ఇవన్నీ అవసరమా? ఏదో రివ్యూ చెప్పుకుంటున్నావు, సినిమా రివ్యూలు. ఎవరు ఇప్పుడు సినిమా రివ్యూ చేసుకుంటే నిన్న వచ్చి ప్రభాస్ ఏమన్నాడు, మహేష్ బాబు కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. గుంటూరు కారం అయితే వాడు మామూలుగా ఏకపడేసి సినిమా ఇప్పుడు నచ్చితే చూస్తారు. నీకు రివ్యూ ఇచ్చేంత నువ్వు ఒక సినిమా డైరెక్షన్ చేసి తెలుస్తుంది, అంత ఈజీ కాదు. సింపుల్గా ఏదో అది చేసి ఆ సినిమా అట్లుంది ఇట్లుంది అని చెప్పి, అదే విధంగా దీన్ని కూడా రాజకీయాల విషయాల్లో కూడా నువ్వు ఏకదామని చూశారు. లాస్ట్కి నీ పరిస్థితి ఏమైంది తెలుసా? పోయింది నీ పరువు బాయ. మీ ఇంట్లో వాళ్ళని మొత్తం పర్సనల్గా వచ్చేసి వాళ్ళ మీద నానా ఫోటోలు మ్యాపింగ్ చేసి ఏదో ఒకటి చేసి నీ ఉద్యోగం చెప్పిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. నెంబర్ 1, మా అక్క శ్రీమంతం ఫోటో ఉంటుంది, అది కూడా నేను పబ్లిక్గా షేర్ చేసిన ఫోటో కాదు, నా పర్సనల్ ప్రొఫైల్లో అది పర్సనల్ ఫోటో, హిడెన్ ఫోటో టైప్. అది ఎట్లా పట్టారో, ఇంటర్నల్గా ఎవరైనా ఇచ్చారో తెలియదు. దాన్ని మార్ఫ్ చేస్తాను, నీ పెళ్ళామా మార్ఫ్ చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నువ్వు ఆ వీడియో డిలీట్ చేయకపోతే అంట. అవసరమా రా బాబు, నాకు తెలియక అడుగుతా. ఇలాంటివి చేయకండి. ఏదున్నా యూట్యూబ్లో కాంట్రవర్సీ లేకుండా ఒక పద్ధతిగా చేయండి. నేను ఎప్పటి నుంచో నీ మీద వీడియో చేద్దాం అనుకున్నా, కానీ కుదరలే. ఇప్పుడు వచ్చినావు, ఇప్పుడు దొరికినావు నువ్వు కరెక్ట్ టైంకి.
ఎప్పుడైనా సినిమా ఏ సినిమాను నెగిటివ్ ఎందుకు చెప్పాలి? నువ్వు ఇచ్చి నీకు నచ్చింది బాబు ఇలా చేశారు కష్టపడ్డారు మీకు నచ్చితే సినిమా పోండి అని చెప్పండి. అంతేగాని ప్రతిదీ నెగిటివేనా? అవసరం ఇది? వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి అబ్బా, కామెంట్ చేయండి అబ్బా, బెల్ ఐకాన్ గుద్ది పడేయండి. మీ ఇస్మార్ట్ చారి. జర లేట్ అయిందబ్బా, గ్యాప్ ఇచ్చా. హెల్ప్ చేయొచ్చుగా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.